మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ సహా పనుల కోసం 24,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. రుణాల చెల్లింపుతో సంబంధం లేకుండా నిధులు విడుదల చేస్తే పనులు సాఫీగా సాగుతాయని అంటున్నారు. ప్రాధాన్య ప్రాజెక్టులకు తగినంత మేర నిధుల కేటాయింపు చేసేలా కసరత్తు జరుగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. అన్ని శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమై అవసరాలు, నిధుల కేటాయింపు సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. వచ్చే ఏడాదికి నీటిపారుదల శాఖకి ఏకంగా 80,000 కోట్లు అవసరమవుతాయని తొలుత చీఫ్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని ఇంజనీరింగ్ చీఫ్ స్థాయిలో 45,000 కోట్లకు కుదించారు. 2026-27 ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులు, వాటి వివరాలను ఆర్థిక శాఖకు అందించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన మేర నిధుల కేటాయింపులు చేస్తామని, నీటిపారుదల శాఖకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇచ్చారు. కనీసం 39,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అందులో 15,000 కోట్ల వరకు గతంలో కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలకి వెళతాయని, మిగిలిన 24,000 కోట్లు ప్రాజెక్టు పనుల పూర్తి, అందుకు అవసరమయ్యే భూసేకరణకి వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటివరకు 7,900 కోట్లకు పైగా నిధులిచ్చినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ప్రతి నెల 1,000, పనుల కోసం ప్రతి నెల 1,200 కోట్లు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ కోసం బడ్జెట్లో 24,000 కోట్లు పొందుపరచాలని అంటున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూసేకరణకు ప్రస్తుత లెక్కల ప్రకారం 8,000 కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనా. అందులో వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు చెందిన భూసేకరణకు 3,900 కోట్లు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తే భూసేకరణతో పాటు పనులు వేగవంతం చేయవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరుకు చెందిన పాత ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడుతో పాటు పాలమూరు, రంగారెడ్డి, నారాయణపేట, కొడంగల్, SLBC సొరంగం, డెండి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంది. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణ పనులను ప్రారంభించాలని భావిస్తోంది. DPR తయారీకి ఇప్పటికే కన్సల్టెంట్ను ఎంపిక చేసి అప్పగించింది. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ప్రస్తుతం అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు ఉండవచ్చని అంటున్నారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీరు తరలించాలని భావిస్తున్నారు. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుల కోసం డిజైన్లు తయారీని ఇప్పటికే కన్సల్టెంట్కి అప్పగించింది. మేడిగడ్డకు డిజైన్స్ తయారీకి ఏడాది సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. అన్నారం, సుందిళ్లలో సమస్యలు పెద్దగా లేనందున త్వరగా డిజైన్లు తయారు చేసి మరమ్మతులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. SLBC సొరంగం పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు ప్రమాదం జరగడంతో 8 మంది కార్మికులు చనిపోగా పనులు ఆగిపోయాయి. టన్నెలు బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసం కావడంతో TBM విధానానికి స్వస్తి పలికి అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేవరకొండ వైపు ఉన్న అవుట్లెట్ నుంచి ఆ విధానంలో తొలి బ్లాస్ట్ పూర్తి చేశారు. ఇన్లెట్ వైపు నుంచి కొనసాగిస్తూ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాలకు అనుగుణంగా రానున్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.